హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసీ 2024కి సంబంధించి ఆల్రెడీ మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే స్టూడెంట్స్ ఎక్కువ కామెంట్ సెక్షన్లో కానీ అండ్ నాకు మెసేజ్ చేసేటప్పుడు ఎక్కువ మంది బ్రదర్ మాకు లాగిన్ ఐడి అయితే రాలేదు అండ్ లాగిన్ ఐడికి సంబంధించి వాళ్ళకి మెసేజ్ చేసినా కూడా ఎలాంటి రిప్లై అయితే లేదు. అసలు ఏం చేయాలి అసలు లాగిన్ ఐడి రావాలంటే? అండ్ ఒకవేళ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఫర్గట్ అయిన తర్వాత ఏ విధంగా పాస్వర్డ్ అసలు రీసెట్ చేసుకోవాలి అనేది కూడా స్టూడెంట్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ పడుతున్నారు. సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఆ ప్రాసెస్ అనేది. ఓకేనా? వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ అయినా కూడా తర్వాత మీరు ప్రాబ్లం ఫేస్ అవుతారు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పాలిసెట్కి సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏపీ పాలిసీ 2024 వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చాలా మంది అయితే అప్లై చేసుకుంటున్నారు. అండ్ ఒకవేళ మన యొక్క సర్వీస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు. అతి తక్కువ ఛార్జెస్తో మీకు కంప్లీట్గా అయితే వెబ్ ఆప్షన్స్ అప్లై అయితే చేస్తాము. బయట ఎక్కడైతే అప్లై చేస్తారో దానికంటే తక్కువ ఛార్జు. అండ్ మీరు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు డేట్ ఎండ్ అయ్యే వరకు. అండ్ మీకు గైడ్ కూడా ఉంటాను. అతి తక్కువ ఛార్జెస్తో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే. అండ్ నెక్స్ట్ చాలా మంది బ్రదర్ మాకు పాలిసెట్కి సంబంధించి లాగిన్ ఐడి అయితే రావటం లేదు, అసలు ఏం చేయాలనేది అడుగుతున్నారు. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇన్ కేస్ క్యాండిడేట్ హ్యావ్ నాట్ రిసీవ్డ్ యువర్ లాగిన్ ఐడి ఆర్ హ్యావ్ ఫర్గెటెన్ ఇట్ యు ఆర్ అడ్వర్టైజ్డ్ టు సెండ్ ఏ ఎస్ఎంఎస్ ఆఫ్టర్ జనరేషన్ ఆఫ్ పాస్వర్డ్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ముందు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడం లేదు. ముందు ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఈ జనరేట్ పాస్వర్డ్ మీద మీ యొక్క ఐసీఆర్ ఫామ్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జనరేట్ పాస్వర్డ్ కంప్లీట్ చేసుకోండి. ఏ విధంగా జనరేట్ పాస్వర్డ్ కంప్లీట్ చేసుకోవాలి అనేది వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది చెక్ చేసుకొని మీరు కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా? కంప్లీట్గా పాలసీ అన్ని వీడియోస్ మన దగ్గర అయితే మన ఛానల్ ఉంటాయి. ఎప్పటికప్పుడు జనరేట్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత మీకు పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత మీకు మెసేజ్ అనేది వస్తుంది లాగిన్ ఐడి. ఒకవేళ ఇన్ కేస్ మీకు మెసేజ్ కానీ రాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఆఫ్టర్ జనరేషన్ ఆఫ్ పాస్వర్డ్ ఫ్రమ్ యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ టు ఇన్ ద ఫార్మెట్. ఓకేనా? మీకు ఒకవేళ రాకపోతే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ఏపీ పాలిసెట్ స్పేస్ 01 స్పేస్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు మెసేజ్ ఎస్ఎంఎస్ కానీ చేసి ఉంటే మీకు లాగిన్ ఐడి అనేది వస్తుంది. ఓకేనా? మీరు మెసేజ్ పెట్టిన వెంటనే రాదు, కొంచెం టైం పడుతుంది. కంగారు పడవద్దు, కొంచెం టైం పడుతుంది. ముందు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ రాకపోతే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ పాలిసెట్ అని చెప్పి 01 అంటే స్పేస్ 01 మళ్ళీ స్పేస్ మళ్ళీ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి మీరు సెండ్ చేశారంటే ఈ నెంబర్ నుంచే మీకు లాగిన్ ఐడి అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ చాలామంది ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ అనేది బ్రదర్ మేము పాలిసెట్కి సంబంధించి మేము ఆల్రెడీ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నాము, కానీ లాగిన్ ఐడిలో మేము పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మేము ఫర్గట్ అయ్యాం. ఇప్పుడు పాస్వర్డ్ ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి అనేది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా హోమ్ పేజ్లోని ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ పక్కన లాగిన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ విత్ యువర్ డీటెయిల్స్ ఆర్ క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్. ఇక్కడ నుంచి కూడా మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్ మీద సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఐసీఆర్ ఫామ్ నెంబరు, ర్యాంకు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చి జనరేట్ అంటే గెట్ న్యూ పాస్వర్డ్ క్లిక్ చేసి ఉంటే మీకు ఒక వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ కానీ అక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అగైన్ మీరు ఏవైతే పాస్వర్డ్ కొత్తగా పెట్టాలనుకుంటున్నా పాస్వర్డ్ ఇచ్చేసుకొని అగైన్ లాగిన్ అయిపోయి మీరు ఇంకా పాస్వర్డ్తో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? దాదాపు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టి ఎక్కడో దగ్గర మీ ర్యాంక్ తగ్గట్టు టచ్ అవుతుంది. తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టి తర్వాత మాకు సీట్ రాలేదు బ్రదర్ ఎందుకు రాలేదంటే తర్వాత మీరు ప్రాబ్లం అవుతారు. కాబట్టి మీకు అనుకున్న ర్యాంక్ ప్రకారం వస్తానని అనుకున్నా కూడా ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? బెటర్ అక్కడ మిస్ అయ్యి ఉంటే మీకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళ ఆప్షన్స్ పెట్టి ఉంటే వాళ్ళకి టచ్ అయ్యి ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది కదా. ఏదో దగ్గర ముందు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను అనమాట. సో తర్వాత మీ సీనియర్స్ కానీ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి. ప్రతిదీ కాలేజెస్ అని అయితే గుడ్గా నమ్మేయద్దు. ఈ కాలేజ్ బాగుందా, కాలేజ్ రివ్యూ చెక్ చేసుకోండి.
అక్కడ స్టాఫ్, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, టీచింగ్ ఎలా ఉంటుంది, ల్యాబ్స్ ఎలా ఉంటాయి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా గుడ్డిగా మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే తర్వాత మీరే ప్రాబ్లమ్ ఫేస్ అవుతారు. కాలేజ్ జాయిన్ అయిపోయిన తర్వాత అనవసరంగా ఈ కాలేజ్‌ని జాయిన్ అయ్యాను. నేను మానేద్దాం అంటే వేరే కాలేజ్ నేను ట్రాన్స్‌ఫర్ పెట్టుకుందాం అన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకే ముందుగానే కరెక్ట్‌గా పెట్టుకున్న ఆప్షన్స్ అన్నీ కూడా నీట్‌గా టైం తీసుకొని పట్టుకోండి. ఓకేనా? ఇది మీకు చెప్పాలనుకునే సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.